హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్. మిస్టర్ అండ్ మిస్సెస్ సారా ధ్రువ్ నెక్స్ట్ పార్ట్ కంటిన్యూషన్. అది నీ వల్ల కాదు సాక్షి. నిజానికి నిన్ను నాకు పరిచయం చేసింది ఈ వంటేగా వంటలెక్క అని చిరునవ్వు పోయిస్తున్న అతడి పెదవులు చూసి ఆమె పెదవులు కూడా విచ్చుకోగా ఇద్దరు మొదటి పరిచయానికి ప్రయాణమయ్యి గతం తవ్వుకుంటారు. బిజీగా ఉన్న చిన్న హోటల్లో సాంబార్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది సారా. చూడడానికి చిన్న హోటల్ అయినా సారా అక్కడ జాయిన్ అయిన 4 నెలలకే మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా చెన్నై వాసులకి నచ్చే సాంబార్ని తెలుగు స్టైల్లో చేసి అందరూ తన టిఫిన్ కోసం పడిగాపులు కాచేలా చేసింది. ఆ హోటల్ హెడ్ శివం, ఇంకా అతడి భార్య శివం భార్య కూడా వంటలు చాలా బాగా చేస్తుంది. కానీ ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల కొన్ని నెలల నుండి పని పెద్దగా చేయలేక సారా గురించి మరొకరు చెప్పడం ద్వారా ఒంటరి ఆడపిల్ల అన్న జాలితో పనిలో పెట్టుకుని తన ఇంట్లోనే ఉండనిస్తుంది. ధ్రువ్ నుండి విడిపోయిన తన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడి శివం భార్యతో తప్ప మిగిలిన వారితో మాట్లాడకుండా మూగదానిలా కాలం గడిపేస్తుంది సారా. ఇప్పుడు ఆ హోటల్లో కేవలం టిఫిన్ మాత్రమే కాకుండా మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాలతో పాటుగా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి ఆర్డర్స్ తీసుకునే రేంజ్కి వచ్చేసింది. అయితే అది సారా వల్ల అని డబ్బులకి లోటు లేకుండా పెట్టుబడి మొత్తం పెట్టిన కొన్ని నెలలకే తిరిగి సంపాదించారు అని శివం భార్యకి తెలుసు. మాటలు లేకున్నా పనిలో చూపే ఇంట్రెస్ట్, ఆమె అణకువ, మెత్తదనం ఎంతో నచ్చి శివం తమ్ముడికి సారానిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది. అదే విషయాన్ని భర్తతో కూడా చెప్పి ఒప్పిస్తుంది ఆమె. కొన్ని రోజుల్లో వాడే ఇక్కడికి వస్తాడుగా, వాడికి నచ్చితే తనని కూడా అడిగి ఇద్దరికీ ఇష్టమైతే పెళ్లి జరిపిద్దామని శివం చెప్పడంతో మరిది కోసం ఆశగా ఎదురు చూస్తుంది శివం భార్య సాక్షి. శివం ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పార్ట్ టైం జాబ్ చేస్తూ తండ్రి లేని ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఎంబీఏ చదివాడు. అతడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తల్లి మరణం తర్వాత బెంగపడిన తమ్ముడిని చెన్నై హాస్టల్లో చేర్పించి చదివిస్తూ అతడు చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఒంటరిగా. ఊహించని విధంగా అతడి లైఫ్లోకి అడుగుపెట్టింది సాక్షి. ఇద్దరు ఒకచోటే జాబ్ చేసేవారు. అలా మాటలు కలిసిన ఇద్దరు ప్రేమ పావురాల్లో చెప్పుకొని ఆమె ఇంట్లో ఒప్పుకోక వేరే ఊరిలో సెటిల్ అయి సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకుని హ్యాపీగా కాలాన్ని గడుపుతున్నారు. అటువంటి టైంలో సాక్షి ప్రెగ్నెంట్ అవ్వడంతో బిజినెస్ కొంచెం డల్ అయిందని చెప్పాలి. బట్ తర్వాత వాళ్ళ జీవితంలోకి వచ్చింది సారా. తన మంచితనం, తక్కువగా మాట్లాడడం, ప్రతి సెకండ్ సాక్షిలా అనిపించిన తను సాక్షి కాదు కదా. కొన్ని రోజులకి సాక్షికి పెయిన్స్ రావడం, పండంటి మగబిడ్డకి జన్మనివ్వడం, అలా అలా గడిచిపోతే బాబుని చూడడానికి వస్తాడు శివం తమ్ముడు కేతన్. అప్పటికే సాక్షికి డెలివరీ అయి 1 మంత్ అవుతుంది. ముందు సారాని చూసి వాళ్ళ షాప్లో పనిచేసే అమ్మాయి అనుకున్న ఆమె చేతి వంట, సారా అందం, నెమ్మదితనం కేతన్కి కూడా బాగా నచ్చి శివంకి పెళ్ళి ఇష్టమే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. పెళ్ళై మరొకరి భార్య అయిన సారాకి అది ఏమాత్రం నచ్చక వద్దు, తనకి ఇష్టం లేదు అని చెప్పిన అందరూ తనని ఒప్పించడానికి చాలాసార్లు ప్రయత్నం చేసి విఫలమవుతారు. తనకి ఇష్టం లేకుండా బలవంత పెట్టద్దు అని శివం గట్టిగా చెప్పడంతో మళ్ళీ ఆ ఇంట్లో పెళ్లి గురించి ఎవరూ తనని కదిలించరు. కానీ సాక్షి ఇంతకు ముందులా ఆమెతో మంచిగా ఉండదు, మాట్లాడదు. సొంత మనుషులే 4 మాటలంటేనే పడలేని వాళ్ళు ఎవరో అంటే ఎలా ఒప్పుకుంటారు? అయినా సారా అన్నిటినీ భరించి వాళ్ళతోనే జీవితం సాగిస్తూ ఉన్న ధ్రువ్ జ్ఞాపకాలతో ఒక పక్క, సాక్షి బిహేవియర్తో మరో పక్క పిచ్చెక్కినట్టు అనిపించడంతో అక్కడి నుండి కూడా తన దిశను మార్చుకుంటుంది సారా. ఆలోచనలో ఉన్న కేతన్ని భోజనం రెడీ అయింది. బాబు పడుకున్నాడు, వాడినివ్వండి అని బెడ్పై పడుకోపెట్టి వస్తానంటూ అతడి చేతుల్లో ఉన్న బాబుని తీసుకుని బెడ్పై వేసి చిన్న రగ్గ కప్పి హాల్లోకి నడుస్తుంది సాక్షి. కమ్మని నెయ్యి, కందిపొడి, ఉలవచారు, ఆవకాయ పచ్చడి, వేడి వేడి అన్నంతో తృప్తిగా తిని చేయి కడిగి
బాబు పక్క బెడ్పై కేతన్ పడుకుంటే పనులన్నీ పూర్తి చేసుకుని తర్వాత రోజు కోసం బాబుకి అవసరమైన లగేజ్ ప్యాక్ చేసి అర్ధరాత్రి దాటాక బాబుకి మరో పక్కన చేరి చిన్న కునుకు తీసింది ఆమె. కోడి కూసే వేలుకు కేతన్ లేచి బెడ్పై మరోవైపు డీప్ స్లీప్లో ఉన్న ఆమె నిద్రకి కారణం తెల్లవార్లు ఖచ్చితంగా ఏదో పని చేసింది అని తెలిసిన అతడు హాల్లోకి వచ్చేసరికి లగేజ్ రెడీగా ఉండడంతో నవ్వుకొని ఫ్రెష్ అయి ఆమె కోసం వేడివేడి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తాడు. ముక్కును తాకుతున్న కాఫీ స్మెల్కి మత్తుగా ఉన్న కళ్ళను కష్టంగా తెరిచి ఎదురుగా చిరునవ్వు నవ్వుతున్న కేతన్ చూపులకి తడబడి బెడ్ దిగేస్తుంది సారా. ప్యాకింగ్ నేను చేసేవాడినిగా, నైట్ నిద్ర మాని మరీ చేయాలా సాక్షి? లేదు, నిద్ర పట్టలేదు అందుకే అని సంజాయిషిగా చెప్పి కప్ అందుకుంటుంది సారా. తాగాక కొంచెం సేపు రెస్ట్ తీసుకో సాక్షి, ట్రైన్ 11ంటికి, లంచ్ కూడా ప్రిపేర్ చేయవలసిన అవసరం లేదు, బయట తిందాం, బాబు సంగతి నేను చూసుకుంటాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తున్న అతడి మాటలకి నవ్వి కబోర్డ్ నుండి శారీ తీసుకుని వాష్రూమ్ వైపు వెళ్తుంది సారా. లేడీ మోనాక్ ఎవ్వరి మాట వినదు అని కంప్లీట్ అయిన కప్స్ని తీసుకుని వాష్ బేసిన్లో వేసి చల్లగా అయిన పాలు క్లీన్ చేసిన పాల బాటిల్లో వేసి సింపుల్గా అయ్యేలా ఉప్మా కూడా ప్రిపేర్ చేస్తాడు కేతన్. సారా రెడీ అయ్యే టైంకి బెడ్పై బాబు లేచి రాగం ఎత్తుకోవడంతో ముందు వాడి బుజ్జి బొజ్జ నింపి తండ్రి చేతుల్లో పెడుతుంది. 10 అవుతుండగా టిఫిన్ తినేసి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అవుతారు కేతన్ సారాలు బాబుతో కలిసి. పార్టీ కార్యకర్తలతో కార్యాలయంలో జనాలు చెప్పిన సమస్యల కోసం చాలాసేపు మాట్లాడి అక్కడ నుండి ఇంటికి స్టార్ట్ అవుతాడు ధ్రువ్. ఇంటికి వచ్చే టైంకి తండ్రి ఆరోగ్యం రీత్యా వైజాగ్ వెళ్ళాలి అని కారుణ్య చెప్పిన మాటలు గుర్తు రావడంతో చిన్న పాపతో అన్నయ్యని ఇబ్బంది పెట్టలేక మనమ్మని తల్లికి సాయంగా ఉంచి తండ్రిని తీసుకొని దత్తుతో కలిసి హైదరాబాద్ నుండి వైజాగ్ స్టార్ట్ అవుతాడు ధ్రువ్. తండ్రి కోసం వెళ్ళిన ధ్రువ్ అతడి ప్రాణం కూడా అక్కడే మరొకరి బిడ్డని పెంచుతూ ఉంది అని తెలిస్తే సారా రెడీ అయ్యే టైంకి బెడ్పై బాబు లేచి రాగం ఎత్తుకోవడంతో ముందు వాడి బుజ్జి బొజ్జ నింపి తండ్రి చేతుల్లో పెడుతుంది. 10 అవుతుండగా టిఫిన్ తినేసి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అవుతారు కేతన్ సారాలు బాబుతో కలిసి. ఇన్ వైజాగ్ రైల్వే స్టేషన్ చింగ్ 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 చింగ్. లగేజ్తో ముందు కేతన్ ట్రైన్ నుండి దిగుతుంటే చాలా నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్న ఆమె మనసులో సంఘర్షణ ధ్రువునే తలుస్తుంది. బాబుని జాగ్రత్తగా పట్టుకొని స్టెప్స్ దిగుతున్న ఆమెకి చేతిని అందించి లగేజ్ని తమ కోసం వెయిట్ చేస్తున్న కంపెనీ నుండి వచ్చిన కారు డ్రైవర్కి అప్పగించి సారా చేతిని పట్టుకొని ముందుకు నడుస్తాడు కేతన్. స్టేషన్ నుండి అరగంటలోనే హోటల్కి చేరితే మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, ఆఫీస్ మీటింగ్కి అటెండ్ అయ్యి వస్తాను అని సారా మొబైల్ ఆన్లో ఉంచి అదే కారులో కేతన్ కంపెనీ ఆఫీస్కి వెళ్ళిపోతే పడుకున్న బాబుని బెడ్పై పడుకోబెట్టి క్లోజ్ చేసి ఉన్న విండో కర్టన్స్ ఓపెన్ చేసి ప్రశాంతంగా కనిపిస్తున్న సముద్రుడిని చూస్తూ నిలబడుతుంది సారా. ఆ నిలబడడం కేతన్ వచ్చే వరకు కూడా ఈ లోకంలో లేనిదానిలా పూర్తిగా ధ్రువ్ ఆలోచనలోనే మునిగి ఉంటుంది. కాలింగ్ బెల్ మోగడం, బాబు నిద్ర లేవడం 10 సెకండ్స్ తేడాలో జరిగితే నువ్వు ఇంకా లంచ్ చేయకుండా ఏం చేస్తున్నావు సాక్షి అని షర్ట్ బటన్స్ తీస్తూ అడుగుతాడు కేతన్. బాటిల్ ఫీడింగ్తో బాబు కడుపు నింపుతూ జర్నీ వల్ల అలసి నిద్రపోయాను, మెలకువ రాలేదు. నువ్వు నిద్రపోయావంటే నేను నమ్మాలా? నెవర్ సాక్షి అని టవల్తో వాష్రూమ్ సైడ్ వెళ్తూ లంచ్ ఆర్డర్ చేయి, నేను 10 మినిట్స్లో వస్తానని అతడు చెప్పినట్టు లంచ్ ఆర్డర్ చేసి బాబుతో మాటలు చెబుతూ టైం స్పెండ్ చేస్తుంది సారా. బాయ్, నేను హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నా, నువ్వు నాన్నని తీసుకుని రండి. లేదు దత్తు, పార్టీ మీటింగ్, ఆఫీస్కి వెళ్ళి ఒకరిని మీట్ అవ్వాలి, నేను నాన్నని డ్రైవర్తో పాటు హాస్పిటల్కి పంపిస్తాను, నువ్వు జాగ్రత్తగా దగ్గర ఉండి ట్రీట్మెంట్ ఇప్పించు. అలాగే బాయ్. కాల్ కట్ చేసిన దత్తు హాస్పిటల్ ఎంట్రన్స్లో వెయిట్ చేస్తూ ఉంటాడు.
దత్తుకి చెప్పినట్టే తండ్రిని 100 జాగ్రత్తలతో హాస్పిటల్కి పంపించి అతడు మాత్రం విశాలంగా ఉన్న రూమ్లో ఒంటరిగా మిగిలిపోతాడు ధ్రువ్. ఈ నిమిషం అతడి ఆలోచనల నిండా సారానే ఉంది. తను వెళ్ళిన ఇన్ని సంవత్సరాలలో ఆమెను మర్చిపోయిన క్షణం ఒక్కటి కూడా లేదు. కానీ ఎందుకో వైజాగ్లో అడుగుపెట్టిన నిమిషం నుండి కూడా ఆమె మరింతగా అతడి ఊహల్లో స్థానం పొందుతుంది. ఆ ఆలోచనల కారణంగానే తండ్రితో హాస్పిటల్కి వెళ్ళకుండా కొద్దిసేపు ఒంటరిగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాడు ధ్రువ్. కానీ అతడి ఊహకైనా అందని నిజం, సారా కూడా అదే హోటల్లో ఉంది అని. చల్లబడిన క్లైమేట్ని చూస్తూ మాస్క్తో ఫేస్ కవర్ చేసుకుని నార్మల్ జీన్స్ షర్ట్లో వాక్ డిస్టెన్స్లో ఉన్న బీచ్ వైపు నడుస్తాడు ధ్రువ్. ఎందుకు సాక్షి, బయటకి వచ్చినప్పుడు నుండి ఏదో పోగొట్టుకున్న దానిలో ఫేస్ డల్గా పెట్టావు? బాబుకి చుట్టూ చూపిస్తూ ఆలోచనలో ఉన్న ఆమెని కదిలిస్తాడు కేతన్. అదేం లేదు, జస్ట్ ఏదో ఆలోచిస్తున్నాను అంతే. వాడిని నాకు ఇవ్వండి కేతన్. పర్వాలేదులే, వర్క్కి వెళ్తే వీడిని చూసుకోవడం నాకు అస్సలు కుదరదు. అప్పుడు ఫుల్ టైం నువ్వే కదా చూసుకుంటావు. ఫ్రీ టైంలో అయినా నన్ను ఎత్తుకోనివ్వు. నీకు బీచ్ అంటే ఇష్టం కదా సాక్షి? చెన్నైలో అయితే రోజు వెళ్ళడానికి ఇష్టపడతావు. మరి ఇప్పుడు ఎందుకు బీచ్కి ఇంత దగ్గరగా ఉన్నా యాక్టివ్ ఉండడానికి ప్రయత్నం చేస్తున్న దానిలా ఉన్నావు అని కేతన్ అడిగితే, అటువంటిది ఏం లేదు కేతన్. మీరు నన్ను పట్టించుకోవడం మానేసి బీచ్ వైపు చూడండి అని ఇండైరెక్ట్గా తనతో మాట్లాడద్దు అని చెప్పి దూరంగా ఉన్న బెంచ్పై కూర్చుంటుంది. ఆ పక్కనే కేతన్ కూడా కూర్చుంటాడు. ప్రభా, ఏంటండి? ధ్రువ్ ఎన్నిసార్లు చేసినా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. నాన్నని కూడా దత్తుతో కలిసి హాస్పిటల్కి పంపించి వాడు మీటింగ్ అని ఎక్కడికో వెళ్ళాడంట ఒంటరిగా. నాకెందుకో టెన్షన్గా ఉంది ప్రభా. మీరు అనవసరంగా కంగారు పడకండి. ప్లేస్ చేంజ్ అయిందిగా, అతను పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాడేమో, అందుకే అలా చేసి ఉంటాడండి. అది నిజమే. కానీ సారా వాడిని వదిలి వెళ్ళాక ఒక్కసారి కూడా ఈ సిటీ దాటలేదు. వాడు చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాడు కదా, అందుకే ఏదో ఆందోళనగా ఉంది. ఎందుకో అక్కడ ఏదో జరుగుతుంది అని అనిపిస్తుంది నాకు. నా ప్రేమను మీకు చెప్పి మనల్ని ఒక్కటి చేసి నా ఆనందానికి కారణమైన తను మాత్రం కళ్ళ ముందు ఉన్న కొండంత ప్రేమ వదులుకొని వెళ్ళి ఎక్కడో దూరంగా బ్రతుకుతుంది. ఎప్పటికీ ధ్రువ్ సారా ఒకటిగా మారి మన కళ్ళల్లో సంతోషం నింపుతారో అర్థం కావడం లేదండి. నీ మాట నిజమై సారా వాడి ముందుకి వస్తే వాడు అసలు వదులుకుంటాడా ప్రభా? ఎంత పిచ్చి ప్రేమ వాడి కాకపోతే తన కోసం టోటల్ ఫ్యామిలీకి దూరమై ఒంటరిగా బతుకుతాడు. కారుణ్య, ఇంకా విషయం వదిలేయండి ప్లీజ్. ముందు ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళండి. గతాన్ని తలుచుకోవడానికి ఆమె ఇష్టపడదు అని అర్థం చేసుకొని టీవీ చూస్తున్న పాపని ముద్దాడి కారుణ్య వెళ్ళిపోతే సారాని తలుచుకొని భారమైన మనసుతో ఇంట్లో పనులు చేసుకుంటుంది ప్రభ. రూమ్ లాక్ చేసి ఉంది నాన్న. బాయ్ ఇక్కడ దగ్గరలో ఉన్న బీచ్లో ఉన్నాడు. మీరు వెళ్ళాలనుకుంటే నేను తీసుకుని వెళ్తా, లేదా మీరు రూమ్లో రెస్ట్ తీసుకుందురు కానీ అని వీల్ చైర్లో ఉన్న భిక్షు గారిని తీసుకుని వెళ్ళు అని సైగ చేసి చెప్పడంతో కార్ నుండి ఫుట్పాత్ సైడ్ నడిపిస్తూ బీచ్ని చేరుకుంటాడు దత్తు. పరుగులు తీస్తున్న సముద్రాన్ని చూస్తూ దూరంగా నిలబడి ఉంటాడు ధ్రువ్. అతడి అవతారం ఏదైనా సరే గుర్తుపట్టగలిగేవాడు దత్తు. ఇప్పుడు కూడా ధ్రువ్ ఉన్న సైడ్కి వీల్ చైర్ని నడిపిస్తూ అనుకోకుండా ఆడుతూ కింద పడిన బాబుని ఎత్తుకుని ఏడుస్తున్న వాడి తల్లిదండ్రుల కోసం చుట్టూ చూస్తాడు అతడు. మీ అమ్మా నాన్న ఇక్కడ చిన్నోడా అని వాడి చిట్టి కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లు తుడుస్తాడు దత్తు. అదిగో అక్కడ అంటూ దూరంగా ఉన్నవారిని చూపిస్తున్న బాబుని ఎత్తుకొని ఇప్పుడే వచ్చేస్తాను నాన్న అని బాబు వాళ్ళకి అప్పగించి అటు దత్తు కదిలితే కేతన్తో కలిసి నడుస్తూ బాబుని ఎత్తుకొని ఎదురుగా వస్తున్న సారాని చూసి భిక్షు గారి కళ్ళు మెరుస్తాయి. అమ్మా సారా అని పిలవాలని ఉన్నా ఆయన నోరు అందుకు సహకరించదు. 2 సంవత్సరాల క్రితం అతి టెన్షన్ వల్ల
పెరాలసిస్కి గురి అయిన ఆయన మాట పలకదు, కళ్ళతో చూడడం తప్ప. ధ్రువ్ పిలుపు అతడిని చేరదు అని తెలిసినా సారాని చూసిన ఆశ్చర్య ఆనందంలో కదలని పెదవులతో మూగగా కలవరిస్తూ కళ్ళను మాత్రం సారాకే వదిలేస్తారు ఆయన. వీల్చైర్లో ఉన్న భిక్షుగారిని చూడకుండానే ఆయనను దాటి ముందుకు నడుస్తూ చూసుకోకుండా చీర కుర్చీలు అడ్డు రావడంతో ముందుకు పడబోతూ మామగారి పాదాలను తాకుతుంది సారా. సాక్షి కింద చూసుకొని కదా నడిచేది, ఎప్పుడు చూడు ఏదో ఆలోచిస్తూనే ఉంటావు, నడిచేటప్పుడు కూడా ఇలా అజాగ్రత్తగా ఉంటే ఎలా అని తనని పైకి లేవదీసి చీరను దులుపుతూ కోపంతో చిన్నగా అరుస్తాడు కేతన్. సాక్షినా అని భిక్షుగారు ఆశ్చర్యంగా పలుకుతాయి ఆయన పెదాలు. ముద్దు మాటలతో మా అంటూ సారా మెడను చుట్టేసి చిన్నగా ఏడుస్తున్న కొడుకును గుండెల్లో పదువుకుని, నాకేం కాలేదు కేతన్, మీరు కంగారు పడకండి, మీ భయం చూసి వీడు చూడండి అల్లాడిపోయి ఎలా ఏడుస్తున్నాడో, నాకు వాడికి ఉన్నది నువ్వే సాక్షి, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని అంటాడు కేతన్. ఇంకా చాలు నడవండి. కేతన్ పెయిన్ తెలుస్తున్నా అది రిసీవ్ చేసుకునే స్టేజ్లో లేదు తను అని చెప్పి అడుగు వేయబోయి, క్షమించండి చూసుకోలేదు, మీకు ఇబ్బంది అనే మాట పూర్తి కాకముందే బక్కచిక్కిన ఆయన కళ్ళల్లో నీళ్లు చూసిన సారాకి నోట మాట రాకుంటే షాక్ అయి చూస్తూ, మావయ్య అన్న మాటని గొంతులోనే దాచేసి, మీరు ఒక్కరే ఉన్నారు, మీతో ఎవరూ లేరా అని చుట్టూ చూసిన ఆమె కళ్ళకు 30 అడుగుల దూరంలో అటు తిరిగి నిలబడి కనిపిస్తాడు ధ్రువ్. సారాని చూస్తాడా లేదా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో మేము ముందుకు వస్తా. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.